30వ తేదీన ఖరారు, అది కూడా క్వశ్చన్ మార్కే ఉన్నది. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే 4 ఎంపీలు 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటట. ఇప్పుడు పిసిసి కార్యవర్గం అంటే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు, మొత్తం అన్ని రకాల పదవులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మహిళా ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్తో పాటు ఈ డిసిసి అధ్యక్షులు, మొత్తం కార్యవర్గం అంతా చేంజ్ అవుతుంది అన్నమాట. అయితే ఇందులో 4 ఎంపీలకు అవకాశం ఇస్తారట, 5 ఎమ్మెల్యేలకు ఇందులో చోటు కల్పిస్తారట. అంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు పార్టీ పదవి, ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉందట. మరి ఎవరో ఆ ఎంపీ? వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 పెట్టాలనేది ఏదో ఆలోచన చేస్తున్నారట. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం ఎంపిక ఈ నెల 30వ తేదీకి వాయిదా పడ్డాయి. వాస్తవానికి సోమవారమే ఈ రెండింటికి నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆది, సోమవారాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఖర్గేతో ఈ నెల 30న సమావేశం ఉంటుందని, ఆ రోజున మళ్ళీ ఢిల్లీ రావాలని రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లకు అధిష్టానం సూచించినట్టుగా తెలిసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కేసీ వేణుగోపాల్ చేతిలో పెడితే కొలాప్సే. హీఈస్ ఆల్సో కరప్టెడ్, హీఈస్ ఆల్సో టోటల్లీ కరప్ట్ ఫెలో. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏమైనా పరిగణలోకి తీసుకొని మీరు ఏమైనా పదవులు కేటాయిస్తే ఆ పార్టీ బతుకుతుంది. అదర్వైజ్ ఈ నుంచి పోయే డబ్బుల సంచులతోటి నిర్ణయాలు జరుగుతాయి. కేసీ వేణుగోపాల్ ఫక్త్ అదే బ్యాచ్. ఈ మీనాక్షి నటరాజన్ ఎంపిక సమయంలో కూడా కేసీ వేణుగోపాల్కి అసలు ఇష్టమే లేదు ఆమెని ఈడ పెట్టడం. ఎందుకంటే ఆమెను ఈడ పెట్టిరు అనుకోని, ఆమెకు డబ్బుల మీద వ్యామోహం లేదు, ఎలాంటి ఎవరికి లొంగదామె, సాదాసీదా కార్యకర్తలాగా ఆమె పనిచేస్తుంది. ఆమెకు పార్టీ ఎట్లా బలోపేతం కావాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు. సో అందుకే మీనాక్షి నటరాజన్ తీసుకుని ఆమె ఏమంటున్నది, కొన్ని పేర్లు ఆమె సూచించింది. ఆమె ఏమంటున్నది, 2017ను కటాఫ్గా పెట్టుకుందామె. 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకొక పెద్ద పెద్ద పోస్టులో అవకాశం కల్పించాలని అంటుంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని. ఎందుకంటే 2017 నుంచి 23 దాకా కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ ఫేస్ ఉన్న వాళ్ళు, పార్టీ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు కావాలి. అది ఆమె ఆలోచన. వీళ్ళదేముంది, ఎవడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు, ఎవడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టు, మనం ఉండాలి. ఎదురు తిరగొద్దు, క్వశ్చన్ చేయొద్దు, ఇది కాదు ఇది అని చెప్పొద్దు. ఆయన చెప్తుంటేనే చేసుకుంటే వెళ్ళాలి బస్, అంతే. ఆ తరహా లీడర్లని మీరు పెట్టుకుంటే, ఆ డమ్మీలను పెట్టుకుంటే ఉత్తదే. ఇక మీరు ఇప్పటికే సగం కొలాప్స్ అయిపోయారు. ఇంకేమన్నా కొన ఊపిరితో ఉండి దాన్ని ఏమైనా బయటపడగలిగే అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో దాన్ని ఏమైనా కాపాడుకుంటే నిలబడతారు, లేకపోతే కథం అయిపోతారు. మరి అది డమ్మీలను పెడతారా, తెలంగాణ ఫేస్ ఉండి కాంగ్రెస్ ఐడియాలజీ ఆర్ మీ సిద్ధాంతాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళని పెడతారా అన్నది ఇది ఇక వాళ్ళు ఇక మరి ఆయన ఎవరు మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత తెలుస్తుందట, చూడాలి. మరి ఏడుంది. అదే రోజు మంత్రివర్గం, పిసిసి కార్యవర్గ నేతల పేర్లు ఖరారు చేయబోతున్నారట. ఇక మంత్రి పదవుల విషయంలో ఆశావహుల సంఖ్య చాలా పెద్దగా ఉంది. మంత్రి పదవులకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. 4కి చోటు కల్పించాలని పార్టీ యోచిస్తోంది. వీరితో పాటు పిసిసి పదవులకు పోటీ పడుతున్న నేతల పూర్వాపరాలపై ఏఐసిసికి వచ్చిన నివేదికల ఆధారంగా గత 2 రోజులుగా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పిసిసి రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, కూర్పులో యువ రక్తం, కొత్త తరం నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెడ్మా బొజ్జు, పర్ణికా రెడ్డి, వంశీ కృష్ణ, నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వంటి యువతరం నేతలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇవ్వాలని అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సైతం కొత్త తరం నేతలు, ఎమ్మెల్యేలను నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత పిసిసి కార్యవర్గంలో సీనియర్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులుగా నియమితులైన పలువురు సీనియర్ నేతలు సరిగ్గా పనిచేయలేదని, వారికి గాంధీభవన్లో కేటాయించిన గదులకు ఎన్నడూ వెళ్లలేదని ఏఐసిసి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అలాంటి నేతలకు రాష్ట్ర పార్టీ పదవులు ఇవ్వొద్దని ఖరాఖండిగా హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి పిసిసి కొత్త కార్యవర్గంలో అసలు సీనియర్ ఉపాధ్యక్ష నియామకాలే వద్దని గట్టి నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ అనే పేరుతో ఎవరికీ పదవులు ఇచ్చేది లేదని, పనితీరే గీటురాయని ఏఐసిసి స్పష్టం చేసింది. గుజరాత్, తెలంగాణ పిసిసి కార్యవర్గాల ఎంపికలో దేశానికి ఆదర్శంగా నిలవాలని రాహుల్ గాంధీ చెప్పిండట. ఇప్పుడు మీరు ఆదర్శంగా నిలవాలి అని అంటే
ఇక్కడ వినబడుతున్నది వేరే ఉన్నది. ఇప్పుడు మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి, వివేక్కి పక్కా వచ్చే అవకాశం ఉందన్నది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరు లిస్టులో చూస్తే మీరు చూడండి, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఈ ముగ్గురు పేర్లు కూడా వినబడుతున్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి లేకపోతే ఆయన రామ్మోహన్ రెడ్డి పరిగి, మళ్ళీ ఇంట్లో ఉన్న 6లో మళ్ళీ 3 రెడ్లు అవుతున్నారు. మరి ఇది ఎట్లా? వాకిటి శ్రీహరి, విజయశాంతి వీళ్ళిద్దరు బీసీలు అవుతున్నారు. ఒక ఎస్సీకి మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ పేరు వినబడుతున్నారు. 6 ఇవి ప్రధానంగా వినబడుతున్న పేర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి మళ్ళీ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్న 12లో 4 ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మళ్ళీ ఇవి 3 7 అవుతాయి. మరి సామాజిక న్యాయం ఎట్లయితుంది? ఇది ఇస్తే ఏ రకంగా సామాజిక న్యాయం అవుతుంది? 18లో 7 మంత్రి పదవులు మీరే ఉంటే, ఒకే వర్గం ఉంటే ఏ రకంగా ఇది సామాజిక న్యాయం అవుతుంది? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గుజరాత్, తెలంగాణ పీసీసీ కార్యవర్గాలు, మంత్రివర్గ విస్తరణ దేశానికి అంటే ఆడ అధికారంలో లేదు, ఈడ దేశానికే మోడల్గా ఉండాలని మీరు ఆలోచించినప్పుడు మరి 7 ఒకే వర్గానికి చెందిన నాయకులు ఉంటే ఏ రకంగా ఇది మోడల్ అవుతుంది? అది నిజం కావద్దని కోరుకుంటున్నారు ప్రజలు. ఇక మీరు ఆల్రెడీ 4 తీసుకున్నారు, ఇంకా ఒక్క రెడ్డికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ వాటా ప్రకారంగా ఈ 18 మంత్రి పదవుల్లో ముఖ్యమంత్రితో సహా వాళ్ళకి ఆ వాటా దక్కాల్సిన అవసరం ఉంది. అదేమైనా మీరు అమలు చేస్తే మీరు ఏమైనా సామాజిక న్యాయం పాటించినట్టు, మీరు చెప్తున్న కులగణనకు ఏమైనా అర్థం ఉంటుంది? ఇప్పుడు ఆమె ఏమంటుంది? ఎవరు? మీనాక్షి నటరాజన్. అసలు ఆమె మాట వింటున్నారా వింటలేదని కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఆమె ఏమంటుంది? ఈ రాజగోపాల్ రెడ్డికి ఆయనకి ఇయ్యొద్దని చెప్తుంది ఆమె వెరీ క్లియర్గా. అవసరం లేదు అని చెప్తుంది. ముప్పై 35 మంది ఉపాధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులుగా 35 మందిని నియమించాలని పేర్లు ప్రతిపాదించారట. వీరిలో 3 లేదా 4 ఎంపీలు ఉంటారట. 4 లేదా 5 ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలని పార్టీ పరిశీలిస్తోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డిలకు ఉపాధ్యక్ష పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో 2 ఓసీ, మరొకరు ఎస్సీ అయినందున జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పేరును బీసీ కోటాలో ఇదే పదవికి అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏమన్నా సంబంధం ఉందా? అసలు సురేష్ షెట్కారు ఆయన బీసీ కావచ్చు, లింగాయత్ కమ్యూనిటీ చాలా చిన్న కమ్యూనిటీ, సరే ఆయనకి ఇవ్వాలి. అసలు మిగతా మెజారిటీ బీసీలు ఉన్నారు కదా. ఇక ఎమ్మెల్యేల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట. మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో పీసీసీ కార్యవర్గంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆ వర్గం నేతలకు తప్పనిసరిగా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నది. జిల్లాల వారీగా పార్టీ కోసం కష్టపడ్డ ముఖ్య నేతలకు ఉపాధ్యక్ష పదవులు ఇస్తారని సమాచారం. వాటిపైన గత 2 రోజులుగా చర్చించారు. ప్రధాన కార్యదర్శులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 75 మందిని నియమించాలని పేర్లు ప్రతిపాదించినట్టు నేతలు తెలిపారు. ఒరిని అమ్మ, ఈ జనరల్ సెక్రటరీలు 75 మంది అంటే ఈ చిన్న స్టేట్లో పార్టీకి 75 మంది ప్రధాన కార్యదర్శులు అంటే అది ఉండేం లాభం లేకేం లాభం? దానివల్ల ఏం ఉపయోగం ఆ పదవి వల్ల? ఎవరెవరైతే మంచి అర్హతలు ఉన్న వాళ్ళు, లేకపోతే మంచి పదవి బలంగా పనిచేస్తారో చూసిరా, వాళ్ళని ఇలా నెట్టేస్తారు. ఈ 75 మందిని నెట్టేస్తారు. ఏమనంటే నీకు పదవి వచ్చింది కదా. కాంగ్రెస్ అందుకే అంటారు కదా, అధికార ప్రతినిధి అనేది ఒక బూతులాగా తయారైపోయింది. ఏందే నువ్వు మీ పార్టీలో అంటే అధికార ప్రతినిధి, అందరూ అధికార ప్రతినిధులే. ఇక అట్లనే అందరూ జనరల్ సెక్రటరీలు అనేలాగా 75 మందిని పెడుతున్నారట. వీరికి ఉన్న అర్హతలు ఏంటి, పార్టీ కోసం ఎంతకాలం నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనే అంశాలపై చర్చిస్తున్నారు. 2017 నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచిస్తున్నట్టుగా సమాచారం. నేను చెప్పింది ఇదే పాయింట్. అన్ని పదవులకు పెద్ద సంఖ్యలో నేతల పేర్లను ప్రతిపాదించడం పైన ఆమె ఆరాధీసింది. వీరు పార్టీ కోసం ఏ మేరకు కష్టపడ్డారో చెప్పాలని వివరాలు అడిగినట్టుగా సమాచారం. గత పనితీరు చూసి ఎంపిక చేయాలని ఆమె సూచించినట్టుగా తెలుస్తోంది. ఇందువల్లే నేతల ఎంపికలో కొంత జాప్యం జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 పీసీసీలో కీలకంగా భావిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మహబాద్ ఎంపీ బలరాం నాయక్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మైనార్టీ నేతలు ఫహీం, ఫిరోజ్ ఖాన్ల పేరు పరిశీలిస్తున్నారట. ఇప్పుడు ఈ ఫహీంని ఎంటర్ చేసి ఫిరోజ్ ఖాన్ పేరును పక్కకు తప్పించినట్టుగా మనకున్న సమాచారం. హూ ఈజ్ ఫహీం అండి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ
వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చేసిన కొట్లాటలో కాంగ్రెస్ నాయకుల్లో ఫహీం పాత్ర ఏందన్నది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము. రియల్ ఎస్టేటేనా? రియల్ ఎస్టేట్ బాగా చేసి బాగా పైసలు సంపాదించి మీ చేతిలో పెడితే అదేనా గీటురాయి? ఇంకేమన్నా ఉందా? హూ ఈజ్ ఫహీం ఖురేషి? అసలు ఆయనకున్న అర్హతలేంది? ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళ పేర్లు చదివితే ఇంకా మళ్ళీ ఇంకా ఆగమాగం అవుతారు. కానీ అసలు వీళ్ళకి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ వాళ్ళే కావచ్చు, నేను అంటున్నది తెలంగాణ ఫేసా వెళ్ళేదేమైనా? ఓ పార్టీ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కాదు, ఓ తెలంగాణ ఫేస్ కాదు. ఇట్లాంటి డమ్మీలను పెట్టుకుని మీ పార్టీని ఏ రకంగా బయటికి తీసుకొస్తారో మీరే ఆలోచించాలి. ఇక మేము చస్తాం, మేము బాయిలో దుంకుతామంటే ఎవడు కాదంటాడు? ఎవడ నాపుతాడు అయ్యాలి రేపు? ఎవడు ఆపడు కదా. బీసీ కోటాలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నందున ఈ వర్గం నుంచి ఉపాధ్యక్ష పదవికి కొందరి పేర్లను పరిశీలిస్తున్నారట. మరి ఇప్పుడు బీసీ కోటాలో పీసీసీ ఉంటే మిగతా ఏమంటున్నారు కదా. మరి ఓసీలు రెడ్లు మంత్రి పదవుల్లో ఉన్నారు కదా, 4 ఉన్నారు కదా. మరి కొత్తగా ఇంకెందుకు రెడ్లకు మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు? అది రాదు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా కావాలని బీసీ వర్గానికి చెందిన పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ఈ పదవులకు మరికొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నా వివిధ సమీకరణాల నేపథ్యంలో వారిని పక్కకు పెట్టినట్టు నేతలు చెబుతున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రులు లేనందున పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు ఇక్కడి వారికి ఎక్కువగా ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయట. ఓవరాల్గా నేను చెప్తున్నది ఒకటే అండి, వీళ్ళు ఏమైనా ఆ మీనాక్షి నటరాజన్ చెప్పింది పరిగణలోకి తీసుకుంటే వీళ్ళు ఏమైనా నిలబడతారండి, లేకపోతే కథమే ఇలా పని అవుట్. రాసి పెట్టుకోండి. ఇక ఏం లేదాడ. ఆమె చెప్పిన ఆలోచనలను కనుక ఆ లిస్టులో లేకపోతే, ఆ లిస్టులో ప్రతిబింబించకపోతే నేను అనుకోవడం ఒక 3-4 నెలల తర్వాత ఆమె కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇదంతా స్కెచ్ కేసీ వేణుగోపాల్ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులంతా కలిసి ఆమెని అవతలకు నెట్టేసే ప్రయత్నం చాలా పగడ్బందీగా జరుగుతున్నది. ఎవడు వీళ్ళని కాపాడలేడిగా.